హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా జరిగే వాటితో పాటు నా అనాలిసిస్ ఏంటి, అట్లాగే ఇంకోటి ఏమంటే ఈరోజు జరగబోతున్న టాస్క్ హైలైట్ అయితే ఉండబోతుంది. చాలా ఎంటర్టైన్మెంట్. అసలు వీళ్ళందరూ మామూలు కటౌట్లు కాదు కదా, వచ్చిన వాళ్ళందరూ జోకులు పంచులు హైలైట్ అయిపోతూ ఉంటుంది. నిన్న కూడా చూసాం, ఫుల్ సందడి. మరి ఇంత సందడిగా ఉండేవాళ్ళు, బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు, నవ్వించే వాళ్ళు వచ్చినప్పుడు అసలే బిగ్ బాస్ ఆగుతాడు. ఆడియన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ లాంటి టాస్క్లన్నీ ఆడిస్తాడు కదా. అందులో భాగంగా ఇవాళ మనం చూడబోతున్న టాస్క్ ఏంటి అంటే, అమ్మాయిలు అబ్బాయిలు రెండు క్లాన్స్ కింద, అంటే రెండు గ్రూప్స్ కింద, మీరు ఒకటి అని విడదీసి వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. అదేంటంటే అమ్మాయిల నోట్లో నీళ్లు పోసుకుని ఉంటే అబ్బాయిలు వాళ్ళని నవ్వించాలి. వాళ్ళేమో నీళ్ళు కింద పడకుండా, మింగేయకుండా, అట్టా ఉంచుకుంటూ నవ్వకుండా అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అదొక టాస్క్. అట్లాగే అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిల నోట్లో నీళ్ళు పోసుకుంటే వీళ్ళు కూడా ఆడాలి. ఇలా ఈ టాస్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ కొద్దిగా అశ్వత్థామ అని చెప్పేసి గౌతమ్ కృష్ణ అని అందరూ మామూలు సరదాగా ఎంకరేజ్ చేద్దాం అంటే ఆయన కొద్దిగా ఫీల్ అయ్యాడంటే, వద్దు ఎందుకు అది అనకంటే, పాత స్టేజ్ ఉంది కదా అక్కడితో వదిలేయండి. ఎందుకంటే అప్పుడు ప్రిన్స్ వారికి ఈ అశ్వత్థామ అంటే ఏంటో తెలియక అశ్వగంధ ఏదో అన్నాడు కదా అని అన్నాడు. శివాజీ వాళ్ళందరూ ఆడంతే లేరు అశ్వగంధ గడని లైట్ తీసుకోవడం, కాస్త నెగిటివిటీ పాజిటివిటీ అంతా ఎందుకులే, అది వదిలేద్దాం, పాజిటివ్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఆడుకుందాం ఆయన కొద్దిగా ఫీల్ అవుతాడు. అంటే అది సరే, అమ్మాయిలేమో అబ్బాయిలు నవ్వించాలన్నప్పుడు కూడా వీళ్ళు నవ్వించలేరు, ఫెయిల్ అవుతారు. అట్లాగే అబ్బాయిలేమో అమ్మాయిలు నవ్వించాలన్నప్పుడు వాళ్ళు కూడా నవ్వించలేరు, ఫెయిల్ అవుతారు. సరే మీరు ఇద్దరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మరొక ఆప్షన్ ఇస్తానని ఫైనల్గా బిగ్ బాస్ ఏమంటారంటే, సరే నన్ను నవ్వించండి, అమ్మాయిల నుంచి రోహిణి, అబ్బాయిల నుంచి ఏమో ఇతడెవరు అవినాష్, వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తే వాళ్ళు తెగ ప్రయత్నం చేస్తారు కానీ బిగ్ బాస్ అయితే నవ్వడు. సో మరి ఇంకెట్లా ఫెయిల్ అయ్యారని చెప్పిన తర్వాత ఫైనల్గా యష్మికి నీ స్మైల్ నచ్చింది అని చెప్పేసి అందుకు నేను సంతోషపడ్డాను అని చెప్పేసి బిగ్ బాస్ ఏమో ఇచ్చేసరికి యష్మి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు, ఫుల్ ఖుషి అయిపోద్దామన్నా నా స్మైల్ నచ్చిందా అని చెప్పేసి. అయితే మరి గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదని చెప్పేసి సాల్ట్ ప్యాకెట్ అయితే పంపిస్తాడంట. మరి సాల్ట్ ఎందుకో, మొన్న ఏం పేరు ఆయన పేరు మణికంఠకి టిష్యూ పేపర్లు పక్కన ఉంటే ఏడుపు వస్తే అమ్మో టిష్యూ పేపర్ ఉంది కాబట్టి కంట్రోల్ చేసుకున్నట్టుగా, ఒకవేళ కోపం వచ్చి బీపీ వచ్చిన అమ్మో సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారంటే కొద్దిగా ఆవేశం తగ్గించుకోని ఒక సింబాలిక్గా ఇచ్చాడేమో కానీ మొత్తానికి ఇదైతే టాస్క్ ఇట్లా ఉండబోతుంది. ఇక తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తెలివిగా ఆడారు లైవ్ అప్డేట్స్ అని నా చెప్తా. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది. అన్ని అప్డేట్స్ చాలా ఎర్లీగా షేర్ చేసుకుంటా, ఇన్స్టాలో కూడా అప్డేట్స్ అయితే పెడతా ఉంటా. అయితే ఈ వైల్డ్ కార్డ్స్ తెలివి తక్కువగా ఆడారా, తెలివిగా ఆడారంటే వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఎంత మైనస్లు ఉన్నా సరే ఏమీ చెప్పకుండా ఓ సూపర్ అద్భుతం అమోఘం బ్రహ్మాండంగా ఆడుతున్నారు, అదే వెళ్ళిపోండి, అదే ఫ్లోలో అదే అట్లాగే దూసుకుపోండి అని చెప్పుంటే వీళ్ళు ఆట మార్చుకునేదానికి అవకాశం లేకుండా ఉండదు. అయితే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కనుక అరే ఈ వైల్డ్ కార్డులు సేఫ్ ఆడితే ఆడచ్చు కానీ ఉన్నట్టు చెప్పకుండా మొత్తం వాళ్ళని ఆకాశంలో విహరించేలాగా అద్భుతం అమోఘం అని చెప్పేస్తారు. మళ్ళీ మనలో కూడా గమనిస్తారు కదా, ఫెయిర్గా చెప్పలేదని లెక్క మొత్తానికి ఉన్నమాట చెప్పేశారు. అలా చెప్పకుండా వీళ్ళు తెలివిగా స్ట్రాటజిక్గా ఉంటే వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలిసేది కదా లోపాలు, చెప్పడం వల్ల కూడా వాళ్ళకే మంచిదైంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆట మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. డిస్కషన్ కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, నబీల్ వీళ్ళందరూ డిస్కషన్ కూడా ఏంటంటే, ఎన్నాళ్ళు ఏమై జరిగేది మణికంఠనే టాస్కుల్లో అదే నామినేషన్లో వీకెండ్లో నెగిటివ్స్ వచ్చేటప్పుడు అందరూ ఒక లెక్క అతడు ఒక లెక్క అన్నట్టు పెట్టేవారు. ఎందుకంటే ఫస్ట్ వారం 7 చేయడం, గత వారం కూడా ఎక్కువ 0 ఇవ్వడం, ఈ వారం కూడా ఎక్కువగా ఈ జలస్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ వస్తాయి. ఇదే ధోరణి కొనసాగుతుంది. ఇప్పుడేమైంది, వాళ్ళ పాత క్లాన్ మెంబర్స్ అయినా సరే అతనిని కంప్లీట్గా వేరే దిక్కును పెడదాం, మనమంతా ఒకటైన లెక్క మళ్ళీ ఆట అయితే ముందుకు సాగుతుంది. అంటే ఎట్లా అంటే ఒక తీర్మానం, నిఖిల్ వీళ్ళందరూ తీర్మానం ఏంటంటే, నిఖిల్ మెయిన్ అంటారు సరే ఈ వీక్ ఏదో అయింది, ఏది అయిపోయింది, ఇక ఎవరు సేవ్ అవుతారో ఎవరు నామినేట్ అవుతారో తెలియదు, ఈ వారం నామినేషన్స్ అయిపోయింది. కానీ ఒకవేళ నో ఎలిమినేషన్ అయినా అనొచ్చు, ఎందుకంటే వైల్డ్ కార్డులలో వచ్చారు, పాత వాళ్ళు ఉన్నారు కనుక ఆట ఎటైనా తిరగచ్చు, కొత్తగా అందరూ మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టండి, ఈ వారం అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ అనొచ్చు అని చెబుతాడు. బట్ నో ఎలిమినేషన్ ఎందుకు అంటాడు, ఇప్పటికే ఎదురు ఎక్స్ట్రా ఉన్నారు, 2 డబుల్ ఎలిమినేషన్లు ఉండాలి. ఇలాంటి సందర్భంలో మళ్ళీ నో ఎలిమినేషన్ అని చెబితే 3 డబుల్ ఎలిమినేషన్లు పెట్టాలి అప్పుడు. సో అట్లా కాకుండా ఉండదు. అయితే ఇక్కడ నిఖిల్ అండ్ వీళ్ళ పాత కంటెస్టెంట్స్ అందరూ ఇందాక చెప్పిన వీళ్ళు అందరూ చేసుకునే తీర్మానం ఏంటంటే, మెయిన్ నిఖిల్ చెప్పేది మణికంఠన్ ఈ వీక్ ఎవరు చేసినా సరే అదే పాయింట్ మళ్ళీ రైజ్ అవుద్ది, జనాలకు తెలుస్తుంది అరే వాంటెడ్లీ ఇతను చేస్తున్నారు, మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అనేది రీచ్ అయింది, ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. ఒకవేళ మణికంఠ పెద్ద తప్పు చేశాడు అనుకోండి, కరెక్ట్గా దొరికిపోయాడు అనుకోండి, అప్పుడంటే నామినేట్ చేయొచ్చు, ఓకే. కానీ మామూలుగా అయితే వద్దు, చెయ్యొద్దు, నామినేట్ చేయొద్దని ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు, అందరూ కూడా అర్థమైంది, ఓకే
ఇక ఈ వారం ఎటు ఆయన నామినేషన్లో లేడు, ఇక వచ్చే వారం కూడా చేయొద్దని పక్కా ఫిక్స్ అయిపోయి 2 వారాలు మినహాయింపు ఇచ్చేద్దాం, ఈ 2 వారాల్లో ఏదైనా జరిగి ఉంటే ఆయన వల్ల పెద్ద మిస్టేక్ అయితే అప్పుడు చేద్దామని. పృథ్వీ మాత్రం ఒప్పుకోవట్లేదు, లేదు బ్రో తప్పు చేశాడు బ్రో, దొరికిపోయాడు బ్రో అంటే అప్పుడు వాళ్ళకి సాక్రిఫైస్ అనే విషయంలో వీళ్ళందరూ నలుగురు ఉండేటప్పుడు, యష్మి సోనియా వీళ్ళందరూ ఉండేటప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది కదా, నువ్వు మా క్లాన్ మోసం చేసావు, చీటింగ్ చేసావు అని చెప్పేసి దాని గురించి ఇంకా ఉంది. కాకపోతే లేట్గా ఆలస్యంగా తెలుసుకున్నారు, ఆలస్యంగా అయినా సరే నిజంగా వీళ్ళు వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల తెలుసుకున్నారు, ఓహో మనం జరుగుతున్న మిస్టేక్ ఇదో, అతనికి సింపతి వర్కౌట్ అవుతుందా, మనం అందరం ఏడుగురేషన్ చేయడం వల్ల 100% ఫ్యాక్ట్. అందుకే నిఖిల్ కొండ చాలా పెద్ద తప్పు చేశారు, మిగతా వాళ్ళందరికీ చెబుతున్నాడు ఈ 1 వీక్ వేరే వాళ్ళని చూసుకోండి, మణికంఠను మాత్రం చేయకండి నామినేషన్ అని. ఇది ఉండాలి క్లారిటీ. ఎందుకంటే మాకు పాయింట్స్ లేవు, ఎందుకు ఉంటాయి పాయింట్స్, వేరే వైపు చూస్తే పాజిటివ్ నెగిటివ్ గేమ్ ఎలాగ ఆడుతాను, ఈ వారం పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ ప్లస్ మైనస్ అవన్నీ అంచనాలు వేసుకొని ట్రాన్స్పరెన్సీతో చూస్తే అన్నీ కనిపిస్తాయి. అట్టా కాకుండా మణికంఠ ఉన్నాడు కదా వాడేయండి, ఈజీ టార్గెట్ అవుతుందని మొన్న వాళ్ళు అనుకున్నట్టుగా ఈజీ ఉన్నాడా వేసి ఇలాగే వేస్తే ఏమవుతుంది, అది లాస్ట్కి అతనికి సింపతి వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకేమో మైనస్ అవుతుంది. ఇంకోటి ఏంటి, వీళ్ళు చెప్పుకుంటున్నది కూడా డిస్కషన్లో, బయట జరుగుతున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి, బయటకు ఒక వెళుతున్నది ఒకటి. అంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ అంటే టాస్క్లే కాదు కదా, టాస్క్లు ఆడే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, తోటి కంటెస్టెంట్స్తో మనం మాట్లాడే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, తోటి కంటెస్టెంట్స్ని హ్యాండిల్ చేసే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఆ రకంగా ఆయన ఎమోషనల్గా ఆయన వీక్ మైండ్ ఏదో ఒక కనెక్ట్ అయ్యాడు, సింపతి ఏదో ఒకటి. బట్ వీళ్ళు అది కాకుండా అతన్ని హ్యాండిల్ చేసే విధానం వల్ల వీళ్ళు లాస్ అయితే ఉన్నారు. ఇప్పుడు సీత కూడా ఏమంటది, వాళ్ళ నబీల్తో వాళ్ళు చెప్పిన దాంట్లో డీకోడ్ చేసుకోవాలంటే నబీల్ నేను ఆల్రెడీ చేసేస్తాను అంటాడు. ఏమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ఇక్కడ సీత, పృథ్వీ విష్ణుప్రియతో ఉన్నదే కనిపిస్తున్నాడు అంటే మిగిలిందంతా అసలు లేదంట, టాస్కులు చాలా ఆడాడు కదా, మరి ఎందుకు మైలేజ్ రాలా, ఎలివేషన్ రాలేదని నేను చెప్పినట్టు కదా, టాస్కులు అంటే మళ్ళీ ఏమది గట్టిగా ఆడేసాము, ఇరగదీసి ఆడేసాము, కుమ్మేసాము, చించేసాము, ఇది కాదు. ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారనిపిస్తే, సంచాలకుగా ఉన్నా సరే ఎవరైనా సరే మీరు ఆ టాస్క్లో పార్టిసిపేషన్ చేసినా చేయకపోయినా మీ కళ్ళ ముందు తోటి కంటెస్టెంట్ ఏదైనా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తే, పార్షియాలిటీ చూపించారు, గ్రూపిజం ఆడారు, ఫేవరెటిజం ఆడారు అంటే దమ్మును లేచి అడగాల, టక్కన అడగాల, ముక్కుసూటిగా అడగాలి. ఇలా అది ఫైటర్ స్పిరిట్. అంతే తప్ప టాస్కుల్లో ఆడేసి చించేస్తే కాదు. పృథ్వీ టాస్కులు ఆడితే కనెక్ట్ అయిపోతాడా, కనిపిస్తాడు స్క్రీన్ మీద, టాస్క్లు ఆడితే అద్భుతంగా ఆడుతున్నాడు, ఫిజికల్ 100% ఇస్తాడు. కానీ స్టాండ్ తీసుకోవాలి. పృథ్వీ ఎక్కడ తీసుకుంటున్నాడు, నిజంగా విష్ణుప్రియ ఉంటే ఏదో ఫ్లట్టింగ్ వల్ల ఆ రకంగా ఈ రకంగా కాస్త స్క్రీన్ మీద కనిపిస్తాడు, కానీ నిజంగా లేకపోతే గమ్మున మూల కూర్చొని ఉంటాడు, మాటలు కూడా ఆడదు పెద్దగా. సో ఆ ఎలివేషన్ రావాలంటే పాయింట్ తీసుకోవాలి, ఎస్ వాళ్ళదేంటి, ఈ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ ఏంటి, ఎందుకు ఏంటి స్టాండ్ తీసుకోవాలి. అది తీసుకొని ఒక ఫైటర్గా ఎలివేషన్ అవ్వాలి తప్ప అట్టా కాదు. పైకి ఇంకొకటి ఏంటి, ఇది రియాలిటీ షో కదా, రియల్గా ఉన్నావు. ఇప్పుడు విష్ణుప్రియ చెప్పినట్టుగైతే నాకు ఇదే నచ్చింది, నేను ఇలాగే ఉంటా, ఇలాగే ఉన్నా. కానీ నువ్వు పృథ్వీ చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగిన భూమికి మళ్ళీ అనే సాంగ్ ఉన్నట్టుగా అట్టాగే తిరుగుతూ ఉంటే అది ఆడియన్స్కి నచ్చాలని ఏముంది, నచ్చట్లా. సింపుల్ అంతే. నేను రియల్గా ఉన్నా, నువ్వు రియల్గా ఉండేది కూడా ఆడియన్స్కి నచ్చే విధంగా ఉంటే అప్పుడు నువ్వు హౌస్లో ఉంటావు. నువ్వు ఎంత ట్రాన్స్పరెన్సీ రియల్గా ఉన్నా సరే, ఫిల్టర్ లేదు, ఫేస్ మాస్క్ లేదు, నేను బయట ఎలాగ ఉన్నా ఇక్కడ అలాగా ఉన్నా అంటే నువ్వు ఉండే విధానం ఆడియన్స్కి నచ్చాలని లేదుగా. నువ్వు ఉండే విధానం నచ్చింది అనుకోండి, నో డౌట్ ఖచ్చితంగా టాప్ 5లోకి తీసుకుపోతారు, టైటిల్ కూడా ఇచ్చి పంపిస్తారు. బట్ ఆ నచ్చేది నచ్చంది కూడా చూసుకుంటారు ఆడియన్స్. అదైతే నచ్చట్లేదు ప్రెజెంట్. అందువల్ల అయితే అందుకే నేను చెప్పా, ఫైటర్ అంటే టాస్కుల్లో ఆడడం కాదు, టాస్కుల్లో నువ్వు పడే కష్టం చూస్తారు. ఇప్పుడు పృథ్వీ మొన్న ఆడాడు, బాగా ఆడాడు, అయ్యో అనిపించింది. నబీల్ కూడా బ్రహ్మాండంగా ఆడాడు. బట్ అతనికంటే ఇతని మీద కొద్దిగా కాన్సర్న్ వచ్చింది, అరే ముందే వెళ్ళాడు, 5 రౌండ్స్ కూడా ముందే వెళ్ళాడు, బట్ లాస్ట్లో మిస్ అయిపోయింది అని అవస్థ. ఆడే విధానం. ఇప్పుడు విష్ణుప్రియ కూడా అదే చీఫ్ అవ్వాలా అంటే అవ్వాలి, ఆడే విధానం చూస్తారు కదా. ఇప్పుడు ఈయన చూసారు, ఆయన అవ్వకపోయినా మైలేజ్ వచ్చింది కదా, అయ్యో అతనే నిజమైన విన్నర్ అనిపించుకున్నాడు కదా, అది చూస్తారు. అసలు ప్రయత్నమే నేను చేయనని కూర్చుంటుంది విష్ణుప్రియ వచ్చిన బాధ. అలా ఇంకోటి ఏమి, యష్మి పృథ్వీ అంత ఆడిన యష్మి తర్వాత వచ్చి కొద్దిగా అతిగా చేసి సంచాలకురాలు నువ్వు హెల్ప్ చేయాల్సింది, నువ్వు హెల్ప్ చేయకపోతే ఎట్లా, అది చేయడం వల్ల అరే ఏంది ఈ పిల్ల అన్నట్టు వచ్చింది తప్ప బిగ్ బాస్ హౌస్లో ప్రధానంగా వీళ్ళు ఏంటి ఎంతసేపు ఎట్లా అనుకుంటున్నారంటే, అరే మన ఇక్కడ ఎంత కష్టపడి ఆడుతున్నాడు, అతడు ఏం ఆడుతున్నాడు, పైగా ఇక్కడ ఆయన వేరేలాగా పోర్ట్రే చేసేస్తున్నాడు, కెమెరాలకు వేరేగా ఇచ్చేస్తున్నాడు, ఇక్కడ జరిగింది ఒకటే చూపించింది ఒకటి, ఇక్కడ మనం అనుకున్నది ఒకటైతే బయటకు వెళ్తున్నది ఒకటని వీళ్ళందరూ డిస్కషన్ చేస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, బిగ్ బాస్ హౌస్లో జరిగే కంటెంటే కదా బయటకు వస్తుంది, వేరొక కంటెంట్ ఏమి. ఇప్పుడు ఆన్ ఎయిర్ వచ్చేటప్పుడు ఆ పీసీఆర్ నుంచి ఆన్ ఎయిర్ వస్తుంది కదా, కంటెంట్ అంతా శాటిలైట్ వచ్చి అంతా వచ్చేది, ఆ ఆన్ ఎయిర్ వెళ్ళేది ఏదో ఏలియన్స్ అక్కడ ఏం చేంజ్ చేసి ఎడిటింగ్ చేసి పంపించట్లేదు కదా. వీళ్ళు అక్కడ ఏదైతే చేస్తున్నారో మాటలు కానీ ఆటలు కానీ టాస్కులు కానీ ఒక వాళ్ళు ఎలాంటి నైజం ప్రదర్శిస్తున్నారో అదంతా అలాగే ఎడిటింగ్ చేసి పంపిస్తున్నారు, అదే వస్తుంది. మధ్యలో ఆన్ ఎయిర్లో ఏలియన్స్ ఏం చేంజ్ చేసేయట్లేదు కదా. వీళ్ళు అది తెలుసుకోలేకపోతే అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, మనం ఒకటి చేస్తే ఒకటి అయిపోతుంది, సరే ఈ వారం వదిలేద్దాం, వచ్చే వారం వదిలేద్దాం, ఇప్పుడు కళ్ళు తెరిచాయి ఇంకా.
ఆఖరికి లాస్ట్ వీక్ ఏమైంది, సీత నీకు ఛాన్స్ లేదమ్మా, వేరే వాళ్ళని ఇవ్వాలమ్మా, ఆ అద్దాలు ఇచ్చి అన్నాయింగ్ ఇవన్నీ చెప్పారు కదా, జలస్ సెల్ఫిష్. అబ్బాయి లేదు సార్, నాకు మనసులో ఉండిపోయింది సార్, అర్థం కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తా, నా మనసులో మాట బయట పెట్టేస్తా సార్ అని మణికంఠకే చెప్పింది. మళ్ళీ వద్దామని కూడా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఈ వారం ఇటు డేంజర్ జోన్లో ఉంది, ఈ వారం ఇంటికి వచ్చేస్తే అయ్యో నిజమే కదా, హోస్ట్ చెప్పాకైనా వాడాలి కదా, మనం ఆడుకోవాలి కదా, మార్చుకోవాలి కదా స్టాండర్డ్. బట్ ఇప్పుడేమో అయ్యో ఫస్ట్ వారమే 7 వేసాం ఇలా. ఇక్కడ నబీల్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. మళ్ళీ నిన్న ఉదయం ఒకసారి చెప్పాడు, మళ్ళీ నైట్ కూడా చెప్తాడు. ఏమంటే మనం ఇక్కడ ఎంత కరెక్ట్ చేసినా ఒక నిఖిల్ ఉన్నాడు, ఆయన తప్పు చేశాడు అనుకోండి, అరే నిఖిల్ తప్పు చేశాడు మనం 10 మంది చెప్పినా, తప్పు క్లియర్గా కనిపించినా, హౌస్ మొత్తం కలిపి అతన్నే నిఖిల్ తప్పు అన్నారే, నిఖిల్ టార్గెట్ చేశారని వెళ్తుందంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పాడు. తప్పు చేసినా, కళ్ళ ముందు కనిపించినా, చెప్పినా చేసినా, అది ఒకరిద్దరు చెప్పేసి మిగతా వాళ్ళకి ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అంతే తప్ప 10 మంది పొలోమ నిఖిల్ అవునులేరా చేశారు, కావాలని చేయలేదు కదా, పొరపాటు జరిగి ఉండదు కదా, సరే మనిషి నాకు తప్పులు చేయరా, కాదు 10 మందికి మరి వేరే వాళ్ళు ఎవడు తప్పులు చేయలేదా, ఈ 10 మంది సొంతపూసలకి వాళ్ళే కనబడి ఎట్టా పోతుంది అనమాట. అదే ఒక ఇద్దరు చెప్పి మరొకిద్దరిలో వేరే ఇద్దరు తప్పులు, ఇద్దరు పెద్ద తప్పు కావచ్చు, మిగతా వాళ్ళు చిన్న తప్పు అయినా ఉంటుంది కదా. అక్కడ ఆట ఆడే క్రమంలో ఎవరిదైనా ఎంతో కొంత మిస్టేక్ జరిగింది. బట్ అది చూడకుండా ఒక ఇది 10% మిగతా వాళ్ళది 1%, 2% అట్లా కాకుండా మొత్తం 10కి 10 వచ్చేసి ఇక్కడే మొత్తం తప్పులను వేలెత్తి చూపిస్తే అయ్యో అనే వస్తుంది. నబీల్ కరెక్ట్గా చెప్పాడు. మనం ఎంత కరెక్ట్గా చేసినా ఇల్లంతా నకిలా తప్పు చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అనమాట. తప్పు చేసిరని 10 మందికి చెప్పేటప్పుడు క్లియర్గా ఉన్నా సరే అయ్యో హౌస్ అంతా కలిపి నిఖిల్లో టార్గెట్ చేశారనిపిస్తుంది. మణికంఠ విషయంలో అదే జరిగింది. అటుగా ప్రేరణకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఏమంటది, నో నాట్ దీస్ నామినేషన్స్ ఓన్లీ, వీకెండ్ 0లు నెగిటివ్ అట్లాంటివి కూడా ఇవ్వకూడదు అంటే. ఎగ్జాక్ట్గా ఇప్పుడు క్లారిటీ 100% వచ్చింది. ప్రేరణ కూడా ఇప్పుడు గత 2 వారాలు వెళ్దాం, ఎక్కువ మరి పాత వారాలు కూడా వద్దు. అంతకు ముందు వారం ఏమైంది, అందరూ స్టాంప్ వేసి 0లు ఎక్కి ఇవ్వబట్టే కదా ఆయన జైలుకి కూడా పంపించారు, పోనీ ఆ వారం తాగారా. ఈ లాస్ట్ గత వారం ఏమైంది, వైల్డ్ కార్డులు వచ్చిన ముందు రోజు కూడా ఎక్కువగా సెల్ఫిష్, అన్నాయింగ్, కన్నింగ్, జెలస్ ఇలాంటివన్నీ ట్యాగ్స్ అన్ని మళ్ళీ ఆయనకే కదా ఇచ్చారు. సో అది నామినేషన్లు వచ్చినా, వీకెండ్లో నెగిటివ్స్ ఇచ్చినా, ఇలాంటి పోట్లు పడవలసి వచ్చినా, ఇట్లా ఆయన మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆయనకి సింపతి వస్తుంది. చాలా మంది అనుకోవచ్చేంటి సార్ సింపతి స్టార్లకి సపోర్ట్ అని. మనం సపోర్ట్ కాదు, ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు. ఒక రివ్యూర్గా నేను చెప్పినంత మాత్రం సపోర్ట్ చేశారు. ఎందుకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి అంతుబాటున ప్రశ్న అది. ఎందుకంటే వీళ్ళు అటెన్షన్ అంతా చేయబట్టి. మన అమ్మాయి వెళ్ళిపోయే అమ్మాయి కూడా ఎవరు 9కే ఇట్లా అవన్నీ 1-2 అర్థం ఇవ్వంటే లేదు సార్, మొత్తం అన్ని ఆయనకి అద్దాలని 9 మెడలో వేసేస్తానంటూ చెప్పింది. ఎక్కువ సెల్ఫిష్, మరి ఆవిడ కాదు, ఆవిడ ఫ్రెండ్ అయితే నేను, లేకపోతే నా ఫ్రెండ్ అనుకోలేదా, ఎట్లాగే ఉంటాయి అంటే ఆడియన్స్ ఇవన్నీ చూస్తారు కానీ కనెక్ట్ అవుతాయి. బట్ ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు. పైగా నిఖిల్ ఏమంటాడు, కెమెరాలతో ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకటి, మండే టు సాటర్డే వరకు వేరేది, ఈ వారం వదిలేద్దాం, కానీ గట్టిగా తప్పు చేస్తే వేసేద్దాం, వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా అంటే వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా వేస్తారు కదా, వాళ్ళు చేస్తే అప్పుడు చేద్దాం, మొత్తానికి వదిలేద్దాం. అయితే నేను చెప్పేది కూడా ఇదే, ఒక 2 వారాలు అతనికి ఈ వారం కొద్దిగా రిలీఫ్ వచ్చినట్టుగా, కొద్దిగా ఆడతాడు, హుషారైతాడు, అమ్మయ్య నామినేషన్ ప్రెజర్ ఫస్ట్ టైం లేదు వీళ్ళు వచ్చాక, లేకపోతే ఈ వారం కూడా ఖచ్చితంగా వేస్తారు నామినేషన్, ఆయనకి ఎలివేషన్ మరింత పెంచుతారు. ఎందుకు, ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఈ వారం నామినేషన్ లేడు, కొద్ది ప్రెజర్ పోయింది, ఇప్పుడు కూడా ఏడుపులు పెడబొబ్బులు ఉండవుగా, కెమెరాలు తెలిసి చెప్పేసిన మనకే చిరాకు వస్తుంది. ఏంది నేను ఎప్పుడు ఈ ఏడుపులు పెడబొబ్బులు ఇవి చూడడానికి మనం బిగ్ బాస్ చూసేదాన్ని లైక్ చిరాకు వస్తుంది అందరికి, ఆడియన్స్ మెజారిటీ ఆడియన్స్కి వస్తుంది. నా అసలాగా ఉందరా ఆయన, ఏదో కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చూద్దామంటే ఏ కెమెరా దొరుకుతుందో వాయించేద్దామంటే ఎతను వచ్చినట్టు అన్నట్టు ఉంటుంది. అతను చెప్పినందుకు కాదు, వీళ్ళు హ్యాండిల్ ఎలా చేస్తాననేది ఇంపార్టెంట్, అది రీచ్ అవుతుంది ఆడియన్స్కి. నబీల్ చెప్పినట్టుగా 10 మంది 5 7 అన్ని వీకెండ్ ఆయనకే నామినేషన్లు ఆయనకే పెట్టేయడంతో అట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి వైల్డ్ కార్డులు వచ్చారు, ఈ వారం ఎవరు ముట్టుకోలే, ఒక్కరిని టేస్ట్ వేసాడు కానీ అతను నామినేషన్లకు రాలే మణికంఠ. అలాగే వచ్చే వారం కూడా చేయొద్దు అని ఫిక్స్ అయిపోయారు, ఒక తీర్మానం అయితే చేసుకున్నారు, అతను మనం దృష్టిలో పెట్టుకోవద్దు, నామినేషన్లో మిగతా వాళ్ళతో వెళ్దామని. ఈ 2 వారాలు అయిన తర్వాత ఆట నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి ఫైటింగ్ స్పిరిట్తో దూసుకెళ్తే వీళ్ళ డామినేషన్ వస్తుంది. అలాగే అతను కొద్దిగా తెరమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొనసాగితే వీళ్ళకి మళ్ళీ ఎలివేషన్ వస్తుంది, తెరమరుగయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ వీళ్ళు లేదు, మళ్ళీ మనం అదే కెలికిఫైయింగ్ చేద్దాం, అతన్నే ఫోకస్ పెడదామంటే మరి ఎవరు చేయలేరు ఇంకా. సో ఇవి అప్డేట్స్, లైవ్ అప్డేట్స్ అండ్ లీక్స్కి సంబంధించి టాస్క్ గురించి చెప్పే కదా. అట్లాగే ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇప్పటికీ ఒక వీడియో వేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే నైట్ ఎపిసోడ్లో టేస్టీ తేజ నామినేషన్స్ వరకు మనకు చూపించారు, బట్ లైవ్లో మొత్తం అందరివే అయిపోయినాయి. ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఎవరు చేస్తారు అంతా కూడా నైట్ ఎపిసోడ్ రివ్యూలో మొత్తం నామినేషన్ అంతా కలిపి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, అందులో ఫుల్ డీటెయిల్గా ఉన్నాయి, అది కూడా చూడండి, మిస్ కాకండి.